ఇచ్చారు. ఉందు మరగళిత్తన్ ఓడాద తోళ్వలయన్. ఇక్కడ భగవంతుణ్ణి గజంతో పోల్చారు. ఈ పాసురంలో గజం యొక్క వ్యాఖ్యానాన్ని చాలా చేస్తారనమాట. ఏనుగుకి భగవంతుడికి కొన్ని పోలికలు చెప్తారండి. ఏనుగు ఏం చేస్తుంది? మొట్టమొదట తన మీద అది ఎప్పటికప్పుడే నిత్యనూతనంగా కనిపిస్తుంది. రోజు చూసేదైనా సరే అక్కడ అలాగ చూసామనుకోండి, ఆహా ఏం తొండం, ఏం చెవులు, ఏం రూపం అని ఎప్పటికప్పుడే చూడాలనిపిస్తుంది. భగవంతుడు కూడా అప్పొజుదై కప్పొజుదని నారావముదం, ఎప్పటికప్పుడే అతృప్త అమృతంలాగా కనిపిస్తూ ఉంటాడు అనేది ఏనుగుతో పోలిగ్గా చెప్తారు అన్నమాట. అలాగే ఏనుగు ఏం చేస్తుంది? తన మీద ఎక్కాలంటే తానే తన కాలు వంచి దాని మీద ఎక్కించుకుని పైకి కూర్చోపెట్టుకుంటుంది. అలా భగవంతుడు కూడా మనకి పర్యంక విద్య అని చెప్పుకున్నాం. అందులో తన కాళ్ళ మీద ఈ జీవుణ్ణి ఎక్కించుకుని అలా పైకి ఎగరేసి ఇలా ఒళ్ళో కూర్చోపెట్టుకుంటాడు అనేటువంటిది ఆ గజ చిహ్నంగా ఒక అందమైనటువంటి పోలికలు పోలుస్తారు. అంతేకాదు ఏనుగు నిన్ను కట్టేయాలి అని అనేటప్పటికీ తానే తాడు తీసుకొచ్చి ఇస్తుంది, తనని కట్టడానికి తానే ఇస్తుంది. అలా భగవంతుడు భక్తి అనేటువంటి తాటినిచ్చాట, నన్ను కట్టేయండి ఈ తాటితోటి అన్నట్లు. ఏనుగు ఒక పెద్ద బియ్యం బస్తాడు అక్కడ పెట్టామనుకోండి, ఆ బియ్యం తినేసింది అనుకోండి, అన్ని చెల్లా చెదురు అయిపోతే కొన్ని వేల మందికి చీమలకి అది ఆహారంగా లభిస్తుంది. అలాగే భగవదాలయాల్లో చేసేటువంటి ప్రసాద వినియోగం కొన్ని కోట్ల మంది భక్తులకి అందుతుంది అనేటువంటిది కూడా. ఇంకా అది మదజలం స్రవిస్తూ ఉంటుంది. ఏనుగు మంచి ఏనుగు అని చెప్పడానికి. అలాగే ఇక్కడ కరుణా కటాక్షము అనేటువంటి జలాన్ని స్వామి ఎప్పుడు కూడా దయ అనేటువంటి జలాన్ని వర్షిస్తూ ఉంటాడు అని ఇంకా చాలా చాలా పోలికలు చెప్తారు. అలాంటి ఏనుగుతో పరమాత్మని పోల్చారు. వీటన్నిటికంటే కూడా ఆళ్వార్ల పాసురాల్లో ఏనుగు గొన్న లాంటి కన్నయ్యని కన్న తండ్రి అని నందగోపాలుణ్ణి పిలిచినటువంటి మంచి పాసురాలు కూడా మనకి కనిపిస్తాయి అన్నమాట. అలాంటి ఉందు మరగళిత్తన్ ఓడాద తోళ్వలయన్ నందగోపాలన్ మరుమగళే నప్పెన్నాయ్. నందగోపుని యొక్క కోడల అంటారు. ఈ కోడలు అడుగు పెట్టిన తర్వాత అన్ని శుభాలే జరిగాయి అంటారు. లోకంలో కూడా మనకి ఒక నమ్మకం ఉంది. ఏమిటంటే అమ్మాయి అడుగు పెట్టిందండి, ఆ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోయింది అని. అదే కోపంగా చెప్పుకోవాలనుకోండి, ఇది ఏ క్షణాన్ని అడుగు పెట్టిందో ఇల్లంతా కూడా అయ్యో ఇలా అయిపోయింది అని. మంచికి కానీ చెడుకు కానీ అడుగు పెట్టడం అనేటువంటిది ఒక సంప్రదాయంగా తీసుకున్నట్లుగానే ఈవిడ అడుగు పెట్టేటప్పటికి ఆ రేపల్లంతా కూడా అష్టైశ్వర్యాలతోటి వెలిగిపోయింది అనేటువంటి అర్థాన్ని చెప్తూ కందన్ కమజం కుజలి కడై తిరువాయ్, కేశపాశం అంతా కూడా గంధాలతోటి సుగంధాలతోటి పరిమళాలతోటి ఒక్కసారి గుప్పుమనేటువంటి సువాసనలతోటి ఉంది ఆ సౌందర్యం అని చెప్పడంలో మనం కూడా భగవంతుడికి రకరకములైనటువంటి పుష్పములతోటి పరిమళించే పుష్పాలతో పూజ చెయ్యాలి అని బయటకు చెప్తూనే మీరు పరిమళించే గుణాలు కొన్ని అలవాటు చేసుకోండి. అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, క్షమా పుష్పం విశేషత, ధ్యానం పుష్పం, తప పుష్పం, జ్ఞానం పుష్పం, తదేవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణు ప్రీతికరం భవేత్. ఇదిగో ఈ పరిమళాలన్నీ ఒక సంపంగ, ఒక సన్నజాజి, ఒక మరువం, ఒక మల్లె వేరు వేరు సుగంధాలను మనకి ఎలా అందిస్తాయి. అలా ఈ ఒక్కొక్క గుణం మనం గనక అలవాటు చేసుకున్నామంటే సమాజానికి ఉపయోగపడతాం. తద్వారా భగవత్ సేవకు కూడా ఉపయోగపడతాం. సమాజాన్ని మనం దైవంగా దర్శించాలి అనేటువంటిది మానవ సేవ మాధవ సేవ కాదు, మాధవ సేవగా సర్వప్రాణి సేవ చెయ్యాలి అనేటువంటి మన పెద్దలు చెప్పినటువంటి నిర్వచనాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి అని